జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురు చరిత్రలో జ్ఞానకాండంలో రజక వర ప్రదానము మరియు శ్రీపాద నిజ ఆనంద గమనము అనేటటువంటి 9వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో కురవపుర క్షేత్ర మహిమను వర్ణించుట, శ్రీపాదులు తమ సేవకుడైన రజకుని అనుగ్రహించి గొప్ప వరాన్ని ఇచ్చుట, శ్రీపాద శ్రీవల్లభుల నిజ ఆనంద గమనము, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధముని మాటలను విన్న తర్వాత చేతులు జోడించి నమస్కరించి ఈ విధంగా అడిగాడు. ఓ గురువర్య, శ్రీపాదుల వారు కురువపురంలో ఉండగా జరిగినటువంటి తర్వాత కథా వృత్తాంతాన్ని దయతో చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు వత్సలుడు అయినటువంటి శ్రీగురువు శిష్యుడి అభిప్రాయాన్ని గుర్తించి అతని భక్తికి ప్రసన్నుడై నామధారక, అపూర్వమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి గురించిన దివ్యమైన శ్రీ గురు చరిత్రను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు. ఒకసారి కురవపురమునందు ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. అదేమనగా, కురవపురమునందు ఒక రజకుడు అంటే చాకలివాడు ఉన్నాడు. అతడు శ్రీ గురుమూర్తికి అత్యంత ప్రీతిపూర్వకమైనటువంటి సేవకుడు అయ్యాడు. అతను ప్రతినిత్యము శ్రీపాదుల వారు గంగకు వచ్చి విధిపూర్వకముగా స్నానము చేసేవారు. త్రిమూర్తి ఆత్మకుడైన శ్రీపాదుల వారు లౌకిక వ్యవహారమును అనుసరించి నిత్య కర్మలు అన్నింటినీ చక్కగా పూర్తి చేసేవారు. ఎవరి దర్శన మాత్రము చేత గంగా స్నాన ఫలం వస్తుందో అట్టి మహనీయమూర్తి లోకాన్ని ఉద్ధరించడం కోసమే, లోక అనుగ్రహం కోసమే ఆయన స్నానం చేసేవారు మరియు నిత్యకర్మలను ఆచరించేవారు. అయితే నిత్యము వారు స్నానం చేయటానికి వచ్చే లోపే ఆ చాకలి, ఆ రజకుడు ఎవరైతే ఉన్నాడో అతను కృష్ణానది గంగకు చేరుకునేవాడు. తదుపరి శ్రీవారి వస్త్రాలను శుభ్రంగా చక్కగా ఉతికి సిద్ధపరిచేవాడు. ఒకరోజు శ్రీపాదుల వారు స్నానానికై కృష్ణానదికి వచ్చారు. చక్కగా నిర్మలంగా నిండుగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది జలంలోకి వారు ప్రవేశించారు. ఎప్పటిలాగే నదీ తీరం నందు వస్త్రాలు శుభ్రపరచుటకై రజకుడు కూడా వచ్చాడు. అతడు ప్రతినిత్యము 3 వేళల శ్రీవారికి త్రికరణ శుద్ధిగా సాష్టాంగ వందనం చేసేవాడు. అదేవిధంగా ఆ రోజు కూడా రజకుడు వచ్చి శ్రీపాదుల వారి శ్రీచరణాలకి సాష్టాంగ వందనాన్ని చేశాడు. శ్రీపాదుల వారు అతని భక్తికి చాలా సంతోషించి ఆ రజకునితో వారు ఏమన్నారో జాగ్రత్తగా వినుము. శ్రీపాదుల వారు రజకుని వైపు ప్రసన్నవదనంతో చూచి, ఏమిగా నాయనా, ప్రతినిత్యము ఎంతో కష్టపడుతున్నావు,
నీ భక్తికి నేను చాలా సంతోషించాను. సుఖంగా రాజ్యాన్ని ఏలుకొనుము అని అన్నారు. శ్రీగురుని మాటలు విని శుభశకునముగా భావించిన ఆ రజకుడు వారి మాటను మర్చిపోకుండా గట్టిగా నమ్మి గుర్తుపెట్టుకోవడం కోసం తన ధోవతి యొక్క కొంగు చివరను ముడివేసుకున్నాడు. వెంటనే చేతులు జోడించి శ్రీవారి సత్య సంకల్పము నెరవేరాలి, అనుగ్రహించండి అని మనసులో భావిస్తూ ఆయనకు నమస్కరించాడు. అప్పటి నుంచి ఆ రజకుడు తన సంసార చింతను వదిలివేసి శ్రీపాదుల వారికి అనన్య భక్తుడు అయ్యాడు. అతడు ప్రతినిత్యం పొద్దున్నే లేచి శ్రీవారి మఠానికి వెళ్ళి మఠ ప్రాంగణాన్ని, పరిసరాలను చక్కగా ఊడ్చి చిమ్మి శుభ్రం చేసేవాడు. ప్రతిరోజు శ్రీవారి వస్త్రాలను ఉతికి శుభ్రపరిచి జాగ్రత్త చేసేవాడు. ఈ విధంగా శ్రీ స్వామివారి పరిచర్యలు అన్నింటినీ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించేవాడు. ఇక 3 వేళల శ్రీవారు గంగకు వెళ్ళేటప్పుడు, స్నానం చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ప్రతిసారి ఆ రజకుడు శ్రీపాదుల వారి శ్రీచరణ సరోజములకు సాష్టాంగ వందనం చేసేవాడు. ఈ విధంగా ఆ రజకుడు ఎంతో కాలం శ్రీవారికి సేవ చేశాడు. అది వైశాఖ మాసం, వసంత ఋతువు. అట్టి సమయంలో ఒకరోజు కృష్ణానదిలో హాయిగా జలకములాడి క్రీడించటం కోసం ఒక మ్లేచ్ఛరాజు వచ్చాడు. సర్వాభరణములతో సాలంకృతులైన తన భార్యలతో కలిసి నావలో కూర్చుని గంగలో విహరించటానికి హాయిగా క్రీడించటం కోసం ఆ మ్లేచ్ఛరాజు వచ్చాడు. ఇక నదీ తీరంలో కోట్ల కొలది ధనము విలువను కలిగినటువంటి ఆభరణాలతో అలంకరించినటువంటి వైభవోపేతమైన అసంఖ్యాకమైన ఏనుగులు, గుర్రాలు, రథాలు కలిగినటువంటి సైన్యం కూడా ఆ నదీ తీరంలో నిలిచి ఉండేది. ఆ మహారాజు తన భార్యలతో సహా గంగా ప్రవాహంలో క్రీడించుటకై దిగి వచ్చారు. వారు నడుస్తుంటే అనేక రకముల వాయిద్యాలు మోగించేవారు. అనేక రాగతాళములతో కూడిన సంగీతాన్ని వింటూ హాయిగా నదీ తీరంలో ఆ జలంలోకి ఆ రాజు తన భార్యతో సహా ప్రవేశించాడు. గంగను సమీపిస్తున్న శ్రీపాదుల వారికి నమస్కరిస్తున్న రజకుని మనసు ఆ వాయిద్యాల ఘోష వైపు, ఆ సంగీత రాగాల వైపు మరలింది. రాజు యొక్క ఉత్సవపూర్వకమైన శోభను, అతని వైభవమును చూసి ఈ రజకుడి యొక్క శరీరం పులకించిపోయింది. మనస్సు పాగవస్యం పొందింది. అప్పుడు అతని మనసులో ఒక ఆశాపూర్వకమైనటువంటి సంకల్పం కలిగింది. ఈ లోకంలో మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి సుఖం అనేది ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు. ఏం లాభం? ఈ నా దేహము పశువుతో సమానము. ఆహా, ఆ రాజు జీవితం ఎంతటి ధన్యమైనది! అనేక వస్త్రాభరణములతో, సౌందర్యవంతమైన అపురూపమైన రూపవతులైన భార్యలతో మహత్తరమైన సౌఖ్యాన్ని అనుభవించటానికి పూర్వజన్మలో అతడు ఎన్ని పూజలు చేశాడో, అతడు పూర్వ జన్మలో చేసిన కర్మఫలము ఎంత గొప్పదో, అతను ఏ దేవుణ్ణి పూజించాడో, అతను ఏ గురువు యొక్క కృపను పొందాడో, ఇంత గొప్ప పదవిని పొందటానికి అతను ఏం చేశాడో తెలియదు. కానీ ఆ మహారాజు ఎంతటి భాగ్యశాలియో కదా అని తన మనసులో ఆశాన్వితమైన ఉత్సాహాన్ని ఆపుకోలేక చింతిస్తూ శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదపద్మాలకు సాష్టాంగం చేశాడు. అపారమైన కృపామయుడైనటువంటి శ్రీ గురుపాదులు అతని మనసులో కలిగినటువంటి ఆ కోరికను శ్రీపాద వారు గుర్తించాడు. భక్తవత్సలైన శ్రీ గురుమూర్తి
అతని స్థితిని గుర్తించి దగ్గరగా పిలిచి, నాయన ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. వెంటనే రజకుడు చేతులు జోడించి స్వామివారితో వినయంగా ఇలా చెప్పాడు, గురుదేవ, ఆ రాజును చూచినప్పుడు శ్రీ గురుదేవుల దాసుడు అయినటువంటి ఈ దాసుని మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఏ దేవుని ఆరాధించటం వల్ల, ఎంత గొప్ప తపస్సు చేయటం వల్ల ఇంతటి వైభవోపేతమైన స్థితిని ఆ రాజు పొందాడో కదా అని నా మనసులో చింతించాను. కృపామూర్తి, క్షమించుము. అజ్ఞానం వల్ల ఇంద్రియములకు అనేక విధములైనటువంటి వాసనలు ఏకెత్తించుచుండును, కానీ భోగాలపై నాకు ఎంత మాత్రము ఇచ్చలేదు. మీ చరణ కమలముల సేవయే నాకు ఇహపర సౌఖ్యదాయకము అని విన్నవించాడు. దానికి శ్రీపాదుల వారు అనుగ్రహించి ఆ రజకునితో ఇలా అన్నాడు, నిజమే, నీవు జన్మించిన నాటి నుండి కష్టపడటమే నీకు తెలుసు. అయితే తమోగుణ ప్రభావం వల్ల రాచరికం మీద, రాజ్య పదవి మీద, సుఖభోగముల కాంక్ష నీలో కలిగింది. మంచిదే, ఇంద్రియములను తృప్తిపరచాలి, లేకపోతే మనస్సు పవిత్రం అవలేదు. అంతరికమైన మనసుకు పవిత్రత కలగదు. అనంతర జన్మలో, వచ్చే జన్మలో ఇటువంటి కోరికలు మనసులో ఇంకా ఉండిపోతే వచ్చే జన్మలో బహుబాధలు అనుభవింపవలసి వస్తుంది. ఇంద్రియాలను తృప్తిపరచుటకై నీవు మ్లేచ్ఛ వంశంలో జన్మించుము. నీ మనసునకు ఇష్టమైనచో ఇప్పుడే ఆ రాజ్యభోగాలను కూడా అనుభవింపవచ్చు అని అన్నాడు. శ్రీపాదుల వారి మాటలు వినటువంటి రజకుడు భక్తిపూర్వకంగా చేతులు జోడించి వినయంతో ఇలా అన్నాడు, కృపాసాగర, శ్రీ గురుమూర్తి, నన్ను ఉపేక్షించవద్దు. అప్పుడు నేను ఒకవేళ మీ చరణదాస్యానికి దూరం అయితే నేను దాన్ని సహింపలేను. కాబట్టి మీ చరణ దర్శనమునకు దూరం కాకుండా నాకు పునర్దర్శనమును ప్రసాదింపుము. స్వామి, మీ అనుగ్రహంతో నాకు జ్ఞానాన్ని ప్రసాదించము. ఏ జన్మను ఇచ్చినా కూడా ఆ జన్మలో మీ యొక్క అనుగ్రహం నాపై ఉండేట్లుగా, మిమ్ము మర్చిపోకుండా ఉండేట్లుగా నన్ను అనుగ్రహింపము అని ఆ రజకుడు వేడుకొనెను. అంతటా మిగులు సంతోషించిన శ్రీ గురుమూర్తి రజకునితో ఇలా అన్నాడు, వైదుగా నగరములో గల మ్లేచ్ఛ వంశంలో నీవు జన్మించెదవు. అతడికి నేను ఒక మారు కార్యాంతరమున తప్పక వచ్చేదను. అంతిమ సమయంలో అప్పుడు నీవు వచ్చి నన్ను దర్శించెదవు. మా దర్శనము కలిగిన వెంటనే నీకు జ్ఞానోదయం అగును. ఎంత మాత్రమూ చింతింపవలసిన పని లేదు. మా దర్శనమును అనుగ్రహించి నిన్ను ఉద్ధరించుటకు నేను నీ వద్దకు వచ్చేదను. కానీ మేము అప్పుడు సన్యాస వేషంలో వచ్చి దర్శనమును ఇచ్చేదము. అప్పుడు వేరొక అవతారమును అవతరించి నృసింహ సరస్వతి అని పేరుతో ఉన్నటువంటి గురుమూర్తిగా నీకు దర్శనమును ప్రసాదించేదను అని ఆ రజకునికి నచ్చజెప్పి, ఇక వెళ్ళుము నాయనా అని అనుమతినిచ్చాను. వెంటనే ఆ రజకుడు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీపాదుల వారి చరణ సరోజములకు సాష్టాంగ వందనమును ఆచరించెను. కృపాముక్తి అగు శ్రీ గురుమూర్తి ఆ రజకుని తిరిగి తన వద్దకు పిలిచి, నాయన, నీవు కోరికనుడు రాజ్యభోగములు ఈ జన్మలోనే కావలైనా లేక రాబోయే జన్మలో కావలైనా అడుగుము అని పలికారు. అంతటా ఆ రజకుడు శ్రీపాదుల వారి ముందు వినయంతో చేతులు జోడించి ఇలా అన్నాడు, గురుమూర్తి, ఇప్పుడు నేను వృద్ధులను అయిపోయాను. రాజ్యభోగాలు పసితనం నుంచి యవ్వనం వరకు అత్యంత మధురంగా అనుభవమునకు వస్తుంది అని రజకుడు పలికిన మాటలను విన్నటువంటి శ్రీపాదుల వారు, మంచిది నాయన, త్వరగా వెళ్ళిగా,
వచ్చే జన్మలోనే నీవు కావలసిన భోగభాగ్యములను అనుభవించదవుగాక అని ఆ గజకునికి వరమును ప్రసాదించెను. ఆ విధముగా శ్రీ గురుమూర్తి అనుజ్ఞను పొందిన అనంతరము ఆ గజకుడు ప్రారబ్ధవశముగా గురుమూర్తి అనుగ్రహముతో తన ప్రాణములను వదిలివేసి వైదుగా నగరంలో గల మ్లేచ్ఛ వంశమునందు జన్మించెను. ఈ గజకుని గురించిన కథను ఆ తర్వాత నేను పూర్తిగా వివరించి చెప్పేదను అని సిద్ధుడు నామధారకునితో పలికెను. నాయన నామధారక, తదుపరి కథను వినుము. శ్రీపాదుల వారు కురూపగములో నివసించిన సమయమున వారి అపార మహిమా విశేషముల వలన వారి కీర్తి లోకమునందు అత్యంత విస్తీర్ణము అయ్యెను. అట్టి మహిమలను గురించి చెప్పినచో ఏనాటికి ఈ కథ ముగినది కాదు. అనంతరము వచ్చిన ప్రసిద్ధమైన శ్రీవారి అవతారమును గూర్చి చెప్పాల్సి ఉంది కాబట్టి శ్రీ గురుమహిమను వివరించి చెప్పటానికి నా వాక్కులకు అంత శక్తి ఎక్కడిది? అది కేవలము వారి అమృతమయముకు దృష్టి ప్రసార మాత్రము చేతనే కొన్ని విశేషాలను నేను వివరించగలుగుతున్నాను. శ్రీవారు నివసించిన చోటు అపార మహిమాన్వితమైనది. శ్రీపాదుల వారి నివాసం వల్లనే కువపురము అనేటువంటి గ్రామం లోకప్రసిద్ధి పొందింది. అతడి స్థానమహిమ అత్యంత విశేషమైనది. భక్తజనులు ఎంతోమంది నలువైపుల నుండి కువపురమునకు విచ్చేసి శ్రీపాదుల వారిని సేవించి సఫల మనోరథులు అగుచుంటిరి. ఆ విధముగా శ్రీపాదుల వారు కువపురంలో చాలా కాలం నివసించారు. తర్వాత ఇంకొక అవతారాన్ని ధరించవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అక్కడి నుండి అదృశ్యం అయిపోయారు. ఆశ్వీజమాసం, శరదృతువు, కృష్ణపక్షము, ద్వాదశి తిథి, మఖా నక్షత్రము, సింహరాశి అయినటువంటి శుభ సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు నిజ ఆనంద స్థితిలో లయమై కృష్ణవేణి గంగలో ప్రవేశించి అదృశ్యమైపోయారు. లోకానికి అదృశ్యులైనట్టు కనిపించినప్పటికీ త్రిమూర్తి ఆత్మక స్వరూపులైన శ్రీపాదుల వారు నిజానికి నిర్గుణ రూపంతో సర్వవ్యాపకులై కురూపరమునందు నిత్య సన్నిహితులై ఉండేవి. ఇప్పటికి కూడా కురూపరంలో నిత్య సన్నిహితులై ఉండెదరు. నిర్మలమైన భక్తి కలిగిన వారికి ఆయన తప్పక దర్శనాన్ని ఇస్తున్నారు. కురూపరము గొప్ప మహిమాన్వితమైన క్షేత్రముగా ఈ లోకమునందు శ్రీవారి మహిమా ప్రభావము చేత ప్రఖ్యాతి పొందింది. ఆ క్షేత్రంలో శ్రీపాదుల వారు భక్తులకు నిజరూప అయినటువంటి దర్శనాన్ని ఇచ్చుచుండెదరు. అందుకు తగిన ఉదాహరణలు కూడా ఆ తర్వాత నేను వివరిస్తాను అని సిద్ధముని నామధారకునితో చెప్పిన అదే కథను గంగాధరుని ఆత్మజుడనైన సరస్వతి అను నామమును కలిగిన నేను మీ అందరికీ మరింతగా విస్తరించి చెప్పేదను అని గ్రంథరూపంలో వ్యక్తపరిచాను. శ్రీ గురుచరిత్రలో రజకవర ప్రధానము మరియు శ్రీపాద నిజ ఆనంద గమనము అనేటటువంటి ఈ 9వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్ నందు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుచరిత్రలోని మిగిలిన అధ్యాయాల కొరకు అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.